ఓం శాంతి 30/6/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఈ సమయంలో తండ్రిపై బలిహారి అయితే సమర్పణమైతే 21 జన్మలు సదా సుఖవంతంగా అవుతారు. ప్రశ్న: జ్ఞాని పిల్లలు తమ స్థితిని సరిగ్గా ఉంచుకునేందుకు ఏ అలవాటును పక్కా చేసుకోవాలి? స్థితి సరిగ్గా ఉండాలి అంటే జవాబు: అమృత వేళ తప్పకుండా లేచే అలవాటును పక్కా చేసుకోవాలి. అమృత వేళ లేచి తండ్రి స్మృతిలో కూర్చోవాలి. ఇది చాలా మంచి ధారణ. ఏ పిల్లలైతే త్వరగా పడుకొని త్వరగా నిద్ర లేస్తారో వారి స్థితి రోజంతా బాగుంటుంది. అజ్ఞానుల నిద్రలో జ్ఞాని పిల్లల నిద్ర సగమే ఉండాలి. 10 గంటలకు పడుకొని 2 గంటలకు లేచి కూర్చోండి. పాట: నాకు ఆధారం ఇచ్చువారు. ఓం శాంతి. పిల్లలందరూ సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. మేము జీవాత్మలము, శరీరంలో ఉండే ఆత్మ అని వారికి తెలుసు. ఇక్కడ జీవాత్మలే ఉంటాయి కదా. ఆత్మకు శరీరం లేనప్పుడు దానిని అశరీరి అని అంటారు. మీరు ఇక్కడ శరీరంతో పాటు కూర్చొని ఉన్నారు. ఆత్మ కానీ పరమాత్మ కానీ ఎంతవరకు శరీరంలోకి రారో అంతవరకు మాట్లాడలేరు. ఇప్పుడు తండ్రి సన్ముఖంలో కూర్చొని ఉన్నాము అని జీవాత్మలైన మీకు తెలుసు. 5000 సంవత్సరాల క్రితం ఇదే విధంగా సన్ముఖంలోకి వచ్చారు. పిల్లలు తండ్రి నుండి తప్పకుండా వారసత్వమే తీసుకుంటారు. మనము మన పరంపిత పరమాత్మ బేహద్దు తండ్రి ఎదుట కూర్చొని ఉన్నాము అని మీకు తెలుసు. ఎందుకు కూర్చున్నారు? తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు కూర్చొని ఉన్నారు. పాఠశాలలో టీచర్ ద్వారా ఇంజనీరింగు, వకీలు చదువు నేర్చుకుంటాము అని కూర్చుంటారు. ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. పరంపిత పరమాత్మ బ్రహ్మ శరీరంలో కూర్చొని మాకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అని పిల్లలైన మీకు తెలుసు. భగవాను వాచ నిరాకారుణ్ణి భగవంతుడు అని అంటారు అని పిల్లలైన మీకు అర్థం చేయించబడింది. జీవాత్మలు పునర్జన్మలు తప్పకుండా తీసుకుంటాయి. ఏ సన్యాసినైనా మనుష్యులు పునర్జన్మ తీసుకుంటారా అని అడగండి. తీసుకోరు అని ఎవ్వరూ చెప్పరు. అలాగైతే 84 లక్షల జన్మలు అని ఎలా అంటారు? మీరు పునర్జన్మను ఒప్పుకుంటారా? ఇలా అడగండి. ఇది సరి అయినదే. ఆత్మ సంస్కారం అనుసారంగా ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. ఇలా ఎవరో కొంతమంది మనుషులు 84 జన్మలు తీసుకుంటారు. 84 లక్షల జన్మల మాటే లేదు. మొదటి జన్మ తప్పకుండా చాలా మంచిగా సతో ప్రధానంగా ఉంటుంది. చివరి జన్మ చీచీగా తమో ప్రధానంగా ఉంటుంది. 16 కళల నుండి 14 కళలు, 12 కళలు ఇలా అవుతూ ఉంటాయి. తప్పకుండా పునర్జన్మలైతే తీసుకుంటారు. పరంపిత పరమాత్మ పునర్జన్మ తీసుకుంటారా లేక పునర్జన్మ రహితుడా అని అడగండి. ఈ పాయింట్ చాలా సూక్ష్మమైనది. జనన మరణ రహితులు అని అంటే శివ జయంతి రుజువు కాదు. శివ జయంతి పండుగ జరుపుకుంటారు అని అంటారు. శివ జయంతి అని తెలుపుతారు, కానీ జన్మతో పాటు మరణము అని అంటారు కదా. అది భగవంతుడికి లేదు. ఒకవేళ వీరు మరణిస్తే పునర్జన్మ తీసుకోవాలి. తండ్రి ఎప్పుడూ పునర్జన్మ తీసుకోరు. వారు బ్రహ్మ శరీరంలో కల్పానికి ఒక్కసారి మాత్రమే వస్తారు. తర్వాత పునర్జన్మలలోకి రారు. పరంపిత పరమాత్మ పునర్జన్మ రహితుడు. వారు ఎప్పుడూ సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అవ్వరు. ఆత్మలన్నీ జనన మరణాలలోకి వస్తూ వస్తూ పతితమైపోతాయి. పావనంగా తయారు చేసేందుకు మళ్ళీ తండ్రి వస్తారు. దీనివలన ఆత్మనే పతితం అవుతుంది. ఆత్మ ఇంటి నుండి పావనంగా వస్తుంది అని, తర్వాత మాయ పతితంగా చేసేస్తుంది అని రుజువు అవుతుంది. తండ్రి ఎప్పుడు పతితంగా చెయ్యరు. ఎప్పుడు పిల్లలకు మురికి అపవిత్ర సలహా ఇవ్వలేరు. ఈ సమయంలోని మనుష్యులు పతిత సలహాలే ఇస్తారు. ఇప్పుడు పావనుడైన తండ్రి పతితంగా అవ్వకండి అనగా వికారాలలోకి వెళ్ళకండి అని చెప్తున్నారు.
రావణుడి మతము ద్వారా దుఃఖధామంగా తయారైంది ఈ ప్రపంచం. మొదట స్వర్గంగా ఉండేది. అంతేకాని తండ్రియే సుఖము, దుఃఖము రెండింటిని ఇస్తారు అని కాదు. తండ్రి ఎప్పుడు పిల్లలకు దుఃఖమునిచ్చే మతమునివ్వలేరు. మాయయే దుఃఖముని ఇస్తుంది. ఆ మాయపై విజయం పొందడం వలన మీరు జగత్ జీతులుగా అవుతారు. మనుషులకు మాయ అంటే అర్థం తెలియదు. వారు ధనాన్ని మాయ అని అంటారు. వీరికి మాయా నశ చాలా ఉంది అని కూడా అంటారు. నిజానికి అది మాయా నశ కాదు. అక్కడ రావణుడి బొమ్మను చేసి తగులబెట్టరు. శత్రువులదే దిష్టి బొమ్మను తయారు చేస్తారు. అర్ధకల్పం తర్వాత రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. దేహ అహంకారము రావడం వలన ఇతర వికారాలన్నీ వచ్చేస్తాయి. శాస్త్రాలలో దేవతలు వామ మార్గము అనగా వికారాలకు వశమవుతారు అని వ్రాశారు. మాయకు వశమైనందున పరవశమైపోతారు. పరమతాన్ని అనుసరిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు శ్రీమతాన్ని అనుసరిస్తూ ఉన్నారు. శ్రీ అనగా తండ్రి ఇచ్చిన శ్రేష్ఠ మతం. అది రావణుడి మతం అనగా పరమతం. అందువలన ఆశ్రీ సంప్రదాయం వారందరూ రావణుడి సంఖ్యలలో దుఃఖితులై ఉన్నారు అని తండ్రి అంటున్నారు. మనుష్యులు సత్యుగ ఆయువును లక్షల సంవత్సరాలు అని భావించారు. 5,000 సంవత్సరాలు అని మీరు లెక్క చూపిస్తారు. యేసుక్రీస్తు వచ్చి 2,000 సంవత్సరాలు, బుద్ధుడు వచ్చి 2,250 సంవత్సరాలైంది. ఇస్లాం మతానికి 2,500 సంవత్సరాలు. అందరూ అర్ధకల్పంలోనే వస్తారు ద్వాపర యుగం నుండి. వారికి ముందు దేవతల రాజ్యం ఉండేది. మరి దేవతలకు లక్షల సంవత్సరాలు అని ఎలా అంటారు? అలా అయితే చాలామంది మనుషులు అవుతారు. ఇంతమంది లేనే లేరు. 5,000 సంవత్సరాలలోనే కోట్లాది మనుషులైపోయారు. క్రీస్తుకు పూర్వం 3,000 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది అని కూడా అంటారు. 5,000 సంవత్సరాలు పూర్తి అవుతాయి. నాటకం పూర్తి అవుతుంది కదా. ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. నేను ఎవరు, ఎలా ఉంటాను, ఈ చక్రం ఎలా తిరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ఈ విషయాలన్నీ తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇది గీత అధ్యాయం. తండ్రి వచ్చి సహజ రాజయోగం నేర్పించారు. బాబా వృద్ధ మాతలకు కూడా ఇది చాలా సహజమైన విషయం అని అర్థం చేయిస్తారు. కేవలము తండ్రిని, వారసత్వాన్ని, స్వర్గాన్ని స్మృతి చెయ్యాలి. పుత్రుడు జన్మిస్తూనే వారసుడు జన్మించినట్లు కదా. మేము బాబా వారసులము అని మీరు భావిస్తారు. 5,000 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకునేందుకు వచ్చారు. ఇవన్నీ చాలా గుప్తమైన విషయాలు. ఇంతకుముందు ఎప్పుడైనా కలిశారా నన్ను అని బాబా ప్రశ్నిస్తారు. కలిశాం బాబా అని పిల్లలు అంటారు. 5,000 సంవత్సరాలకు ముందు మీతో కలుసుకున్నాము అని ఈ నోటి ద్వారా ఆత్మ చెప్తుంది. మీరు ఈ శరీరం ద్వారా శిక్షణ ఇచ్చేందుకు వచ్చారు. పక్కాగా ఉన్న పిల్లలు బాబా నుండి మేము బేహద్దు వారసత్వాన్ని కూర్చునేందుకు ఇక్కడ వచ్చాము అని అంటారు. కల్పము వస్తూ ఉన్నాము, వింటూ ఉన్నాము. బ్రహ్మ ద్వారా మేము బేహద్దు తండ్రికి పిల్లలుగా అయ్యాము. నేను మీ తండ్రిని, నన్ను గుర్తించారా అని తండ్రి అడుగుతూ ఉన్నారు. అవును బాబా, ఆత్మలైన మాకు మీరు తండ్రి అయిన పరంపిత పరమాత్మ అని మీరు చెప్తారు. తండ్రి కూడా అంటున్నారు, మిమ్ముల నేను స్వర్గంలోకి పంపించాను, వారసత్వమునిచ్చాను. దానినంతటినీ మాయ లాక్కునేసింది. అంటే వికారాలకు వశమైనప్పటి నుండి ఇలాగైపోయారు. మళ్ళీ ఇప్పుడు నేను ఇస్తాను, మాయ వారసత్వాన్ని లాక్కుంటుంది, తండ్రి ఇప్పిస్తారు. ఈ ఆట అనేక సార్లు జరుగుతూనే ఉంది, మరలా జరుగుతూ ఉంటుంది. దీనికి అంత్యం లేదు. తండ్రికి చెందిన వారిగా అయ్యారు. కానీ కొంతమంది స్వంత పిల్లలుగా, కొంతమంది సవతి పిల్లలుగా అవుతారు. పక్కాగా కచ్చాగా అపరిపక్వంగా ఉంటారు కదా. పక్కాగా ఉన్న పిల్లలను కూడా అప్పుడప్పుడు మాయ ఒక్కసారిగా గెలుచుకుంటుంది. బాబా, మేము ఎంతవరకు జీవించి ఉంటామో అంతవరకు మీ నుండి వారసత్వం తీసుకుంటూనే ఉంటాము అని పిల్లలు అంటారు. వికర్మలు అనగా పాపపు భారము తలపై చాలా ఉంది. మీరు ఎంతెంత తండ్రి స్మృతిలో ఉంటారో అంత యోగ అగ్ని ద్వారా పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా అవుతారు.
అగ్ని వస్తువులను పవిత్రంగా చేస్తుంది. ఇక్కడ మీది యోగ అగ్ని. ఇది బేహద్దు యజ్ఞం. బేహద్దు బాబా ఈ బేహద్దు యజ్ఞాన్ని రచించారు. ఏ యజ్ఞం కూడా ఇన్ని సంవత్సరాలు కొనసాగదు. 7, 8 రోజులు లేక 1 నెల వరకు యజ్ఞము చేస్తారు. మీ యజ్ఞం ఎన్ని సంవత్సరాల నుండి నడుస్తోంది? తండ్రి వినిపిస్తూనే ఉంటారు. తండ్రి అంటున్నారు, మర్చిపోరాదు. కేవలం నన్ను స్మృతి చేస్తే మీ జన్మ జన్మాంతరాల వికర్మల భారం తరుగుతూ వెళ్తుంది. భగవాను వాచ, మీ తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి. తండ్రి వచ్చారు కాబట్టే చెప్తూ ఉన్నారు. తండ్రి అంటూ ఉన్నారు, ఇప్పుడు మీరు వాపస్ వెళ్ళాలి. మీ ఆత్మ ఈ సమయంలో చాలా పతితంగా ఉంది. యోగము ద్వారా పావనంగా అవుతాము అని మీకు తెలుసు. మీరు వచ్చినప్పుడు ఇతర సాంగత్యాలన్నీ వదిలి మీతో స్నేహము జోడిస్తాము, మీకు బలిహారి అవుతాము అని మీరు ప్రతిజ్ఞ చేశారు. స్త్రీ పురుషుడిపై, పురుషుడు స్త్రీపై బలిహారి అవుతారు. ఇక్కడ మీరు తండ్రిపై బలిహారం అవ్వాలి. వివాహంలో ఒకరు మరొకరికి బలిహారం అవుతారు కదా. ఇప్పుడు తండ్రి అంటున్నారు, మీరు ఏ మనుషులపైన బలిహారం కాకూడదు. మేము మీపై బలిహారి అవుతాము అని మీరు ప్రతిజ్ఞ చేశారు తండ్రితో. మీరు నాకు బలిహారి అనగా సమర్పణం అయితే, అంటే గృహస్థంలో ఉండి కూడా బుద్ధి ద్వారా సమర్పణం కావచ్చు. అలా అయితే 21 జన్మలకు సదా సుఖమయంగా చేస్తాను. ఇది ఎంతో గొప్ప వారసత్వం. శ్రీమతము ద్వారా మీరు శ్రేష్టంగా అవుతారు. దీనిని మర్చిపోకండి. లక్ష్మీనారాయణ చిత్రాన్ని కూడా ఇంట్లో ఉంచుకోండి. మనము తండ్రి నుండి ఈ వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నాం. తండ్రి పరంధామం నుండి వచ్చారు, కానీ మాయ అనే గద్ద కూడా తక్కువదేమీ కాదు. అందరి విషయం కాదు, కానీ నెంబర్ వారుగా ఉన్నారు. మనము తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము అని కొంతమంది ఒక్కసారిగా మర్చిపోతారు. ఇక్కడ కూర్చున్నప్పుడు నష ఎక్కుతుంది, బయటకు వెళ్తూనే నష అంతా దిగిపోతుంది. మళ్ళీ ఉదయాన్నే రిఫ్రెష్ అవుతారు. మళ్ళీ రోజంతా మర్చిపోతారు. 4-5 సంవత్సరాలు ఉండి మంచి సేవ చేసిన వారు కూడా ఈరోజు లేరు. ఏదైనా అవజ్ఞ చేసి ఉంటే మాయ జోరుగా చెంపదెబ్బ వేయడంతో వారు వెళ్ళిపోయారు. బాబా అంటారు, పైకి ఎక్కితే ప్రేమ రసము గ్రోలుతారు, క్రింద పడితే చూర్ణం అవుతారు. ఎంత చూర్ణం అవుతారో మీరు చూస్తూ ఉన్నారు. వైకుంఠంలోకి తప్పకుండా వస్తారు, కానీ పదవి నెంబర్ వారుగా ఉంటుంది. భలే అక్కడ అందరూ సుఖంగా ఉంటారు. అయినా పదవులైతే ఉన్నాయి కదా. పదవి పొందేందుకే పాఠశాలలో పురుషార్థం చేస్తారు. ప్రజలుగా అయినా పర్వాలేదు, మన భాగ్యంలో ఏముంటే అదే లభిస్తుంది అని భావించరాదు. అలా భావిస్తే దానిని తమో ప్రధాన పురుషార్థము అనగా ప్రయత్నం అని అంటారు. తండ్రి నుండి పూర్తిగా వారసత్వాన్ని తీసుకుంటాము అని ప్రతిజ్ఞ చేసే వారిని సతో ప్రధాన పురుషార్థులని అంటారు. ఇది గుర్రపు పందెం వంటిది. అన్నీ నెంబర్ 1గా వెళ్ళలేవు. ఇది మానవుల పరుగు పందెం. త్వరగా శివబాబా కంఠహారంగా అవ్వాలి అని మీరు కోరుకుంటారు. అందుకొరకు మీరు స్మృతి చేయాల్సి వస్తుంది. ఆధారమంతా స్మృతి పైననే ఉంది. మాయ ఎటువంటి విఘ్నాలు కలిగిస్తుంది అంటే ఒక్కసారిగా పరుగు పందెం నుండి తొలగించి వేస్తుంది. మీది మానవుల పరుగు పందెం. నేను చాలా దుఃఖంలో ఉన్నాను అని, శరీరం తీసుకుంటూ తీసుకుంటూ చాలా విసిగిపోయాను అని ఆత్మ అంటుంది. ఇప్పుడు తండ్రి వద్దకు వెళ్ళాలి అని అంటారు. బాబా యుక్తులైతే తెలిపించారు. బాబా, మేము మీ స్మృతిలోనే ఉంటాము అని అంటారు. మీరు ఎంత సమయం ఉంటే అంత మంచిది. గవర్నమెంట్ సర్వీస్లో కూడా 8 గంటలు పని చేయాలి. అదేవిధంగా 8 గంటలు స్మృతిలో ఉండండి. సృష్టిని స్వర్గంగా తయారు చేయడం ఎంత గొప్ప సర్వీస్. కేవలం తండ్రిని, సుఖధామాన్ని స్మృతి చెయ్యండి. 8 గంటలు ఈ సర్వీస్ చేస్తే పూర్తి వారసత్వం తీసుకుంటారు. ఈ విధంగా స్మృతి చేస్తూ చేస్తూ మీ వికర్మలు వినాశనం అయిపోతాయి. 8 గంటలు ఈ సర్వీస్కి ఇవ్వండి. మిగిలిన 16 గంటలు మీరు ఫ్రీగా ఉంటారు. సాధ్యమైనంత ఎక్కువగా క్షణ క్షణము మీరు స్మృతి చేయండి.
ఎక్కడైనా కూర్చొని స్మృతి చేయవచ్చు, బాబాను గుర్తు చేసుకోవచ్చు. అన్నిటికంటే మంచి సమయం అమృత వేళ. సింధీలో ఒక సామెత ఉంది, త్వరగా పడుకొని త్వరగా లేవాలి. అటువంటి మనుషులు చాలా గుణవంతులు. ఈ మహిమ కూడా ఇప్పటిదే. తండ్రి అంటున్నారు, రాత్రి త్వరగా పడుకోండి, ఉదయం ఉదయమే త్వరగా లేవండి. అజ్ఞానులు 8 గంటలు నిద్రిస్తారు, అందులో మీరు సగము సమయమే నిద్రించాలి. 4-5 గంటల నిద్ర సరిపోతుంది. మీరు కర్మయోగులు కదా, రాత్రి 10 గంటలకు పడుకొని 2 గంటలకు నిద్ర లేవండి. శివబాబాను స్మృతి చేసినందున మీకు చాలా సంపాదన జరుగుతుంది. మీకు ఆరోగ్యము, సంపద రెండూ లభిస్తాయి. 2 కాకుంటే ఒకవేళ 3కు లేవండి, 4 గంటలకు లేవండి. అలవాటు చేసుకోండి ముందే లేవటానికి. అది చాలా ఫస్ట్ క్లాస్ సమయం. శాంతిగా ఉంటుంది. అందరూ అశరీరీలుగా అవుతారు. అప్పుడు చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అమృతవేళ చేసే స్మృతి మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. బాబా చాలా వరకు రాత్రులు మేల్కొనే ఉంటారు. బ్రహ్మబాబా సూక్ష్మ సేవలో, మనసా సేవలో అలసట ఉండదు. సంపాదన జరుగుతుంది. సంపాదన వలన చాలా సంతోషం కలుగుతుంది. పిల్లలైన మీరు ఉదయమే లేచి అవినాశి సంపాదన చేసుకుంటూ ఉండండి, మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, 21 జన్మలకు సదా సుఖీలుగా అయ్యేందుకు ఒక్క తండ్రిపై పూర్తిగా బలిహారం అవ్వాలి. శ్రీమతము ద్వారా శ్రేష్టంగా తయారు కావాలి. మన్మతం మీకు నచ్చినట్టు లేక పరమతమును త్యాగం చేయాలి. ఏ తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించరాదు. సెకండ్ పాయింట్, ఉదయమే లేచి స్మృతిలో కూర్చొని సంపాదన చేసుకోవాలి. సృష్టిని స్వర్గంగా తయారు చేయు సర్వీస్ కనీసం 8 గంటలు తప్పకుండా చేయాలి. వరదానం, సమయము మరియు సంకల్ప సహితంగా తమ సర్వ ఖజానాలను విల్లు చేసే మోహజీత్ భవ. ఎలాగైతే పిల్లలకు సర్వస్వము విల్లు చేస్తారో, వేలునామా వ్రాస్తారో, అలా మీరు కూడా తండ్రిని మీ వారసుడిగా, మీ కుమారుడిగా చేసుకొని అంతా విల్లు చేసినట్లయితే మీకు విల్ పవర్ వచ్చేస్తుంది. ఈ విల్ పవర్ ద్వారా మోహం స్వతహాగా నష్టమైపోతుంది. ఎలాగైతే సాకార బాబా, బ్రహ్మ బాబా పూర్తిగా స్వయాన్ని విల్లు చేసుకున్నాడో, అలా మీకు కూడా ఏ స్మృతులు ఉన్నాయో, సమయము మరియు సంకల్పాల ఖజానా ఉందో వాటిని కూడా విల్లు చేయండి, వీలునామా చేసుకోండి. అనగా శ్రీమతం అనుసారము సేవలలో ఉపయోగిస్తే మోహజీత్గా, బంధన ముక్తుగా అవుతారు. స్లోగన్, పరస్పరము స్నేహిలుగా అయ్యేందుకు సరళత మరియు సహనశీలత గుణాన్ని ధారణ చేయండి. అవ్యక్త సూచన, సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి, సహనశీలురుగా కండి. దీనిని గురించి బాప్దాదా తెలియజేస్తున్నారు. బాప్దాదా యొక్క వరదానము, సదా సంతోషంగా ఉండండి. సంతోషపు ఖజానాను పంచండి. సంతోషాల అలను అందరిలో వ్యాపింపచేయండి. మీ ముఖంపై సదా సంతోషపు మందహాసము మెరుస్తూ ఉండాలి. ఇటువంటి హర్షిత ముఖులుగా ఉండండి. దీని కొరకు మాటలలో మధురత, సంతుష్టత, సంతృప్తి, సరళత యొక్క నవీనత తప్పకుండా ఉండాలి. బ్రాహ్మణాత్మల మాటలు సాధారణ మాటలుగా ఉండరాదు. ప్రతి కర్మలో ఎటువంటి నవీనత ఉండాలి అంటే దాని ద్వారా ప్రతి ఒక్కరూ దాని నుండి ప్రాప్తిని అనుభవం చేయాలి. ఓం శాంతి.